హలో వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో జరిగిన నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రేరణ శ్రీపాద్కి అయితే బెస్ట్ జోడీ రింగ్ అయితే వచ్చేసిందండి. ఇక వాళ్ళు రింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేశారండి నామినేషన్స్. వాళ్ళైతే ఆదిరెడ్డి కవితని నామినేట్ చేశారండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో రింగులు తక్కువ వాళ్ళకే ఉన్నాయని చెప్పేసి నామినేషన్ చేసేసారండి. తర్వాత వచ్చి ఆదిరెడ్డి గారు వచ్చేసి ప్రదీప్ గారు, సరస్వతి గారిని నామినేట్ చేసి వాళ్ళు కూడా అదే రీజన్ చెప్పారండి. అక్కడ ఉన్న వాళ్ళలో రింగులు వాళ్ళకే తక్కువ ఉన్నాయి అని చెప్పేసి నామినేషన్ చేశారండి. తర్వాత ప్రదీప్ గారు వచ్చేసి ఆదిరెడ్డినే చేశారండి. సేమ్ రీజన్ అండి, రింగుల గురించే చెప్పారు. తర్వాత వచ్చేసి ఆదిరెడ్డి వాళ్ళని సుజాత నామినేట్ చేసింది. వాళ్ళకు కూడా రింగులే తక్కువ ఉన్నాయి, నాకు ఎంతో బాండింగ్ ఉంది, కానీ బాండింగ్ వేరు గేమ్ వేరు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి ఎమోషనల్గా చాలా అంటే చాలా ఫీల్ అయ్యిందండి. ప్రేరణ అయితే వైల్డ్ కార్డ్లో వచ్చింది కదండి, కానీ గేమ్స్ కూడా చాలా వైల్డ్గా ఆడుతుందండి. ఎంత బాగా ఆడుతున్నారంటే వాళ్ళిద్దరూ రింగ్స్ అయితే ప్రతి దాంట్లో వాళ్ళే గెలిచి వాళ్ళే రింగ్స్ కొడుతున్నారండి ఈ మధ్య అయితే. అయితే ప్రేరణ కప్పు కూడా గెలిచేసిందని టాక్ వస్తుందండి. అమర్ తేజు అయితే అవుట్ అయ్యారు ఆ టాస్క్లోంచి అని చెప్పేసి వస్తుందండి టాక్. ఆయన కప్పు గెలిస్తేనే బెస్ట్ జోడీ అంటారా? కాదు కదండి, మన అమర్ తేజు కూడా బెస్ట్ జోడీ ఎప్పుడు. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ప్రేరణ శ్రీపాద్ వైల్డ్ కార్డుగా వచ్చి కప్పు గెలిచారంటే అది మామూలు విషయం కాదండి, అప్రిషియేట్ చేయాల్సిందేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.